హాయ్ అండి అందరికీ. ఒక మంచి టిప్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఏం లేదండి. ఇలాంటివి మీ దగ్గర కూడా ఉంటాయి కదండీ! ఇలాంటివి వేస్ట్‌గా పడేయకుండా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి మనము. ఎలా అంటే ఈ కంఫర్ట్ మరియు రిన్ లిక్విడ్ అండ్ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్స్ మనం తెచ్చుకుంటా ఉంటాం కదండీ! అవి వేస్ట్‌గా పారేస్తూ ఉంటాం. అలా పడేయకుండా మనము వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎలానో చెప్తాను వినండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ క్యాప్ ఉంది కదండీ! దీన్ని నీట్‌గా వాష్ చేసుకోవాలండి. తీసేసి ఎయిర్ ఫిల్ చేసుకోవాలండి. మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా అండి. ట్రైన్‌లో కానీ, బస్‌లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడ టెంపుల్స్‌లో గూడా మనం నిద్రకని వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకు ఇది ఎయిర్ పిలోగా మనకు యూజ్ అవుతుందండి. చిన్న పిల్లలకు కూడా మనం పిలోలాగా యూజ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా దీంట్లో వాటర్ ఫిల్ చేసేసి అండి మనము మొక్కలకి వాటర్‌గా గూడా పోసుకోవచ్చండి. యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఎయిర్ పిలోగా యూజ్ చేసుకోవచ్చండి. మనము ఈజీగా గూడా మన బ్యాగ్‌లో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చండి. ఏం లేదండి దీంట్లో ఎయిర్ తీసేసి క్యాప్ పెట్టేసి ఫోల్డ్ చేసి హ్యాండ్ బ్యాగ్‌లో కానీ, లేకపోతే మనం బట్టల బ్యాగ్‌లో గానీ పెట్టుకుంటే కూడా స్పేస్ ఎక్కువేమి ఉండదు కదండీ! ఆక్యుపై చెయ్యదు. అలాంటప్పుడు మనము తీసి యూజ్ చేసుకోవచ్చండి ఎయిర్ ఫిల్ చేసుకొని. అలానే అండి ఇంకొకటి గూడా ఉంటుంది కదండీ! రిన్ లిక్విడ్ అలాంటివి ఉంటాయి కదండీ! ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఏంటంటే అలానే ఇది ఎక్కడన్నా మనం పడేసినా ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఎటన్నా పిల్లలు పడేసినా కూడా, మనం కూడా ఎటన్నా మర్చిపోయినా కూడా దాంతో అంతేం ఉండదు గదండీ. ఎందుకంటే, మనం జస్ట్ దాన్ని యూజ్ చేసుకోవడానికి తెచ్చుకున్నాం గాబట్టి, డబ్బులైతే పెట్టి కొనలేదు కదండీ. అంత బాధైతే ఉండదు పోతే. ఇప్పుడు రిన్ లిక్విడ్ ఉంటుంది కదండీ. దాన్ని కూడా మనము వాటర్ ఫుల్‌గా ఫిల్ చేసుకోవాలండి. ఫిల్ చేసుకొని మొక్కలకి వాడుకోవచ్చండి వాటరు. వాష్ చేసుకున్నాక వాటర్ పోయడానికి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని మనము హాట్ ప్యాక్‌గా, కూల్ ప్యాక్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు కాలు బెణికినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా స్వెల్లింగ్ వచ్చినప్పుడు కానీ, కాళ్ళే కదండీ ఎక్కడైనా స్వెల్లింగ్ వచ్చినా కూడా దీన్ని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదండీ పిల్లలకి ఐస్ ప్యాక్ పెట్టండి అని. వ్యాక్సిన్స్ గానీ, లేకపోతే టీటీ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు వాపొచ్చినప్పుడు ఆ నొప్పి అనేది లాగేస్తుంది. ఐస్ ప్యాకు యూజ్ చేయండి అని చెప్తారు. అలాంటప్పుడు మనకు ఐస్ ప్యాక్ బయట అనేది దొరకదు కదండీ. ఇలా కూడా మన అరికాల్లో వేడినప్పుడు కూడా లాగేస్తుందండి. దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. బాయ్ బాయ్.